ఈసారి అసెంబ్లీ సమావేశాలు మంచి జోరు మీదనే ఉండేటట్టున్నాయోలా. ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న చేతిపాటి సర్కారు ప్రజా బడ్జెట్ ను పెట్టేటందుకు ప్రయత్నాలు చేస్తుంటే 6 గ్యారంటీలు అమలు చేయాలని అధికార పార్టీని కడిగి పారేసేటందుకు కార్ పార్టీ సిద్ధమైతాంది. దానికోసానికే ఇవాళ గీ మీటింగ్ కూడా పెట్టుకున్నారు. ఈ నెల 16 తారీఖు నాటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు షాల్గా పోతున్నాయి కదా. ఇక ఆ సమావేశాలల్లో ఏ తీరుగా ముంగటికి పోవాలి, సభల ప్రజా సమస్యలను ఎట్లా లేవనెత్తాలి అనే దాని మీద కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు గండిపేట్లున్న గోల్కొండ రిసార్ట్ల శిక్షణ తరగతులు పెట్టిండ్రు. ఇక ఈ శిక్షణ తరగతులకు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా హాజరు పడ్డారు. వాళ్ళందరికీ సభల ఎట్లుండాలి, ఎట్లా మాట్లాడాలి ఏందనే దాని మీద అవగాహన కల్పించిండ్రట. ఇక ఈ మీటింగ్ అయినా కేటీఆర్ మాట్లాడుకుంటా రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాము, వెంటనే చేస్తామన్నారు. మరి 2.5 ఏళ్లు కావస్తా ఉంది. చట్టబద్ధత అనేది ఎప్పుడో చుట్టబండలు అయిపోయింది. అందుకే మేము పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును 6 గ్యారంటీల అమలును డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజల పక్షాన 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న మహాలక్ష్ములు మా ఆడబిడ్డల పక్షాన 1,67,00,000 మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు వారందరి తరఫున మేము ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా ఉన్నాం. 4,000 పెన్షన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న 46 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీతన్నలు వారందరి తరఫున, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు వారందరి తరఫున 46 లక్షల మంది తరఫున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నాం. తప్పకుండా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలన్నిటినీ అమలు చెయ్యాలని, వాటికి చట్టబద్ధత కల్పించాలని ప్రైవేటు మెంబర్ బిల్లు పెడతారట. ఇప్పటికే 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిండ్రు. ముచ్చటగా 3వసారి కూడా రైతు బంధు ఎగ్గొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించిన రామన్న ఇక ఈ సమావేశాలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చెయ్యాలని నిలదీస్తామని చెప్పుకొచ్చిండు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు కాబట్టి వాళ్ళందరికి ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు, నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటి వరకు తీరుస్తారు అనే దాని మీద ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిండు. చూడాలే మరి రాబోయే సమావేశాలల్లో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంత రూబడి మీద పనిచేస్తారనేది. 15 ఏళ్ల కింద ఇదే మార్చి 10వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం కోసానికి లక్షలాది మంది ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ చేసిండ్రు కదా. ఇగియాలనేమో ఖాళీగున్న 20,000 పోలీస్ నౌకర్లు భర్తీ చేయాలనే డిమాండ్తోని మిలియన్ మార్చ్ చేద్దామని నిరుద్యోగులు అనుకున్నారు. కాకుంటే పోలీసులు గిట్ల చేసిండ్రు. ఏహే ఎక్కడిది, బయట కండ్ల వడ్డలను కండ్లవట్టు ఎత్తి వ్యాన్లేసుకొని పోయిండ్రు పోలీసులు. రాష్ట్రంలో ఖాళీగున్న 20,000 పోలీసు ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కదా. అట్లా ఇయ్యాల పట్నం దిల్సుఖ్ నగర్లున్న రాజీ చౌక్ కాడ నిరుద్యోగులంతా కలిసి మిలియన్ మార్చ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. కాకుంటే సీన్లకు పోలీసులు ఎంటర్ అయ్యి సీమ కూడా సిటుక్కుమనకుంటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి దొరికినోళ్లను దొరికినట్టు వేసుకుపోయిండ్రు. పాపం గీ తమ్మునికి ఈ నిరసనతోటి ఏం సంబంధం లేదట. కాకుంటే అదే ఏరియాలో ఉండేటాళ్లకు వ్యాన్లకు ఎక్కించిండ్రని కోపానికి వచ్చింది. ఇట్లా మొత్తానికైతే సంబంధం ఉన్నా లేకున్నా ఆడగానొస్తే చాలు ఇగో ఇట్లా దొరకబట్టి మరీ అరెస్టు చేసిండ్రు. ఇక నిరసన మీద అరెస్ట్ల మీద నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న అశోక్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ ప్రభుత్వాన్ని 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలకు పత్రాలు ఇచ్చారు తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇవ్వక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి దించే శక్తి యువతకు మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈ నిరుద్యోగులందరూ కలిసి వచ్చేసారి రేవంత్ రెడ్డిని పాతాలని తొక్కడం ఖాయము. ఆయన నిరుద్యోగుల గురించి ఏ రోజు పట్టించుకునే సందర్భాలు లేవు. వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాల ఆశలు పెట్టి వాళ్ళు అధికారంలో గడ్డనెక్కిన ప్రభుత్వం వాళ్ళ నిరుద్యోగులందరినీ నిండా ముంచిన గవర్నమెంట్. దీని వ్యతిరేకంగా నిరుద్యోగ లేబర్ సంఘం కూడా మా పోరాటాలని కొనసాగిస్తూనే ఉంటాం. అరెస్టులు చేసినంత మాత్రాన ఆగేదే లేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చాలు చేసేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని వార్నింగ్ ఇచ్చిండ్రు నిరుద్యోగులు. అధికారంలోకి రాకముందు ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు 2 ఏళ్లు దాటినా ఉద్యోగాల భర్తీ ముచ్చట గురించి పట్టించుకుంటలేరు. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అతి గతి లేదు.
ఇప్పటికైనా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, లేకుంటే మాత్రం రాబోయే రోజులల్లా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అంటున్నారు నిరుద్యోగులు. మరి ఈ ముచ్చట్ల సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరిగా. ఎండలు జర ముదురుతున్నాయో లేదో నీళ్ళ కష్టాలు కూడా పెరుగుతున్నాయో చాలా మందికి. నీళ్ళందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు బాధపడుతున్న వార్తలు మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు గీల పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రోలా. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం ఎత్తమనే ఊళ్ళే నెల రోజుల సంధి మిషన్ భగీరథ నీళ్లు అస్తలేవట. అధికారులకు ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరట. ఈ ఊరికి మిషన్ భగీరథ నీళ్లు సింగాయపల్లి ఊరి నుండి మైలారం ఊరు దాటుకొని రావాలనట. కాకుంటే నెల రోజుల సంధి నీళ్లు రాక అక్కడి జనాలు మస్తు గోసపడుతున్నారట. మా ఊరికి సింగాయపల్లి నుంచి కాకుండా పక్క పొంటున్న సింగోటం ఊరు నుంచి మిషన్ భగీరథ పైప్ లైన్ వేసి తాగునీళ్లు అందేటట్టు చెయ్యాలని ఇవాళ ఇట్లా జంగు చేసిండ్రు. మన సింగాపల్లి నుంచి రావాలంటే చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ అందుబాటులో సింగోటం నుంచి మనకు దగ్గర అందుబాటులో ఉంది. అందుకొరకు పై అధికారులు దీనిపై స్పందించి ఈ సింగోటం నుంచి ఎత్తానికి మిషన్ భగీరథ నీళ్లు అందుబాటులోకి తెస్తే ఎత్తం గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు శాశ్వత పరిష్కారం చూపినట్టు అవుతుంది. అసలుకే రాబోయేది ఎండాకాలం. ఇప్పటికే ఎండలు కూడా ముదురుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా అధికారులు మా నీళ్ల తక్లీఫ్లు తీర్వాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనాలు. ఇదిట్లుంటే గిది చూడుండ్రి. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనులు ఆగిపోవుట్లా నీళ్లు లేక మా పంటలన్నీ ఎండిపోతున్నాయని సిరిసిల్ల సిద్దిపేట మెయిన్ రోడ్డు మీదున్న మానేరు వంతెన మీద ధర్నా చేసిండ్రు రైతులు. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పనుల పైసలు విడుదలైనా కూడా అధికారుల అలసత్వం, నాయకుల పట్టింపు లేకపోవుట్లా చుట్టుముట్టున్న 15 ఊళ్ళల్లో కలిపి 9,500 ఎకరాలకు నీళ్లందక పంటలన్నీ నిండిపోతున్నాయని కోపానికి వచ్చిండ్రు అక్కడి రైతులు. నీళ్ల కోసం నెల రోజుల సంధి రైతులు దీక్ష చేస్తున్నా ఒక్కలు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా రైతుల సమస్యలు తెలుసుకుంటలేడు. ఇక ఇప్పుడు కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాకా దీక్ష విరమించేదే లేదని భీష్మించుకొని కూకునేటాళ్లకు పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయిండ్రు. మొత్తానికైతే ఎండలు పెరుగుతుండేటాళ్లకు ఇటు తాగునీళ్లకు అటు సాగునీళ్లకు తక్లీఫ్లు చాలా అయినాయి కాబట్టి అటు సర్కారు పెద్దలు ఇటు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే జనాలకు నీళ్ల తిప్పలు తీరుతాయి. లేకుంటే మాత్రం రాబోయే రోజుల్లో నీళ్ల కష్టాలు బగ్గనే పెరుగుతాయి. కాబట్టి ముందు జాగ్రత్త పడితేనే మంచిగుంటది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను చెప్పలే అరసిండ్రు చెయ్యి పార్టీ అంటేనే మన చేతులుండే పార్టీరా. మన పేదల బతుకుల గురించి ఆలోచించే పార్టీ చెయ్యి పార్టీ. అనిరుద్ధ్ రెడ్డి సారుకే జే అనద్రా, దండాలు సారుకు అనాలి. అనిరుద్ధ్ రెడ్డి సారుకు దండాలు అనాలి. సారు గొప్పరా. అగో బొత్తవల్గా దాగి ఎవరికో జై అనుకుంటే ఎగురుతున్నాడు మా ముసలోడు. ఏంది కావచ్చు? ఓ తాత ఏందయ్యాలా నీ ఇగ్రము? అరే పాల పొట్లు ఎడబెట్టినవరా సరైన పెట్టినా. సార్కు పాలాభిషేకాలు చేయాలరా. మన రాత్రంలో పాలు ఒడిచినా కూడా పక్క రాత్రం నుంచి పాల ట్యాంకర్ తీసుకొచ్చైనా సార్కు పాలాభిషేకాలు చేయాలి. ఇయే కాదు ఇంకా చాలా చేయాలి సార్కు. దేవుడు రా మన సారు. ఇంతకు మీరు పాలాభిషేకం చేస్తున్నది ఎవరికే తాత? నేను చెప్పలే అరసిండ్రు అది రేసి కట్టదని. అది ఏ కళ్ళతోటి చూస్తానరా. ఈ ఫోటోలు ఉన్న మనిషి ఎవరన్నది కూడా దానికి వెళ్తలే ఆరా. ఆ కుర్చీలో దాన్ని కూర్చునే పెట్టి వార్తలు చదివిస్తే మా శివన్ గానికి సిగ్గు సరే ఉండాలి. ఈ ఫోటోలు ఉన్న సార్ ఎవరో చెప్తే అయిపోయా. ఈ ఫోటోలు ఉన్న సార్ మన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సార్ అక్క. ఆ సార్కు పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారో అది చెప్పండి. అరే దాన్ని ఎంచుకలు బట్టి గుంజుకరా అని అరసిండ్రు. ముసలాడా అని చెప్తా. నువ్వేమని చెప్పేందుకు అరగ్గుండేది నేను చెప్పినారా. ఈ సారు మా తాగుబోతుల ఆత్మ బంధువు. మా తాగుబోతుల హౌస్ను అంచనాలేసి లెక్కలేసి కూడికలు చేసి మా తాగుబోతుల శ్రేయస్సు కోసం ఆలోచించిన మహానుభావుడు. సారు కోసం ఓ పాలాభిషేకం పాలపట్లు సమర్పయామే. అయ్యో ఇంతకు ఆ సారు మీ తాగుబోతులకు
ఎందుకు ఆత్మ బంధువు అది చెప్పే తాత నీకు దండం పెడతా. ఈ సారు మా తాగుబోతులు యాళ్ళ పొద్దుగాల ఎందుకు సచ్చి పీకుతారో అంచనాలు చేసి పరిష్కరణ చేసి తెలుసుకున్నమ్మా అని బావుడు నా దేవుడు. ఇంతకు ఆయనే మంచనాలు వేసిండు, నీకేం అర్థమైందో అది చెప్పే. ఈ సిప్రెంట్ గా దానికి ఏది చక్కగా తెలియదని నేను చెప్పలే అరసెండ్రు. ఈ సారు అప్పట్లో మా తాగుబోతులు 115 ఏళ్ళ దాకా బతికిర్రాట. అదే ఇప్పుడున్న తాగుబోతులు ఇప్పుడు దొరుకుతున్న సీప్లిక్కర్ తాగి 80 ఏళ్ళకే సచ్చి పీకుతారట. ఆ ముచ్చట తెలుసుకున్నాడంటే సార్ మా తాగుబోతులకు ఆత్మ బంధువు కాదా? అసలు దీని ముచ్చట వెనక మరో ఏదో నీకు ఎరికేనారా సెండ్రు? నీకేం తెలిసిందో చెప్పరాదు మరి. ఇప్పుడు సర్కారు తరపున మళ్ళా సార దుకాణాలు పెట్టాలని డిమాండ్ చేస్తాడు అన్నట్టు సారు. అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఎంత చక్కని వాడు మా అనిరుద్ధి సారు. సారా దుకాణాలు తెరవాలంటున్నాడు మా అనిరుద్ధి సార్. కానీ లెక్క కాయితారే 200 రూపాయలు పెట్టి కోటర్ దాయ బదులు 50 రూపాయలు పెడితే కోటర్ సారత్తది కారా. అదే ఆ 200 పెట్టేది ఉంటే అక్క రోజుకు 2 సేర్ల సార తాగవచ్చు ఊగవచ్చు, ఏనైనా మలుసుకొని పడవచ్చు కారా. దేవుడు రమ్మను సారు. సిగ్గున్నదా తిరిగించా అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లున్నది ముసలుడా నీ సంగతి కూడా. తాగుడే బుద్ధి తక్కువరా అని సర్కార్ అంటుంటే నువ్వేమో తక్కువ రేటుకే సారొత్తది కాబట్టి రోజుకు 2 సేర్లు సారు తాగొచ్చని ఎగురుతున్నావా? తాగుడే బుద్ధి తక్కువ అని సర్కార్ అంటాను. నువ్వు బాగా నీతులు నిలుగుతాను. మరి మా అనిరుద్ధి సార్ ఇవ్వాలన్నట్టే చెయ్యిపాటి సర్కారు ఎమ్మెల్యే కాదా అని అలక తక్కువదానా? ఎమ్మెల్యే కాదా ఆమెన తాగుబోతుల దేవుడు సార్. ఏ ఊక సిగ్గుమాలిన ముసలోడా. ఆ అనిరుద్ధ్ సార్ చెప్పింది ఆ ఉద్దేశంతో కాదట. అప్పట్లో దొరికిన ఇప్పపూ సార గురించి మాట్లాడిందట. కావాలంటే సార్ మాట్లాడిన మాటలు వినిపిస్తున్నా, ఒకసారి మంచిగా చూడు. గత 2 నెలల నుండి దానిపైన రీసెర్చ్ చేసి, అంటే ఒకటే కాదు, దాని అసలు ఇప్పపు అంటే ఏంది, అసలు సారా వాళ్ళు ఎట్లా తయారు చేస్తారనేది దానిపైన ఒక రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను దాని గురించి నేను మాట్లాడి, అది కూడా నేను మాట్లాడిన ఓన్లీ 1 పాయింట్. కానీ టీవీలలో మాత్రము చాలా వేస్తారు, ఇట్లా సారా షాప్లో ఓపెన్ చేయాలి, సారా అమ్మాలి ముందులాగా అని చెప్పి నేను ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. నేను అన్నింది ఒకటే మాట నిన్న, వెనకటికి ఇప్పపూతో తయారు చేసిన సారా తాగితే 110 సంవత్సరాలు బ్రతికినారు. ఇప్పుడు వచ్చే కల్తీ చీపు లిక్కర్ ఏదైతే వస్తుందో దాన్ని తాగితే 60 ఏళ్ళకే చనిపోతున్నారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేస్తాను, అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడతానని చెప్పి మేము తెలియజేస్తాం. బుజ్జి నీకొక ముచ్చట చెప్తాం, మంచిగా ఆలకించు. ఇప్పుడు మీ వాడకట్టుకు తిరిగే కుక్క కరిచింది అనుకో, ఎర్రి లేకుంటే సూది వేయించుకుంటావా లేదా? అదే మీ ఇంత సాదుకునే కుక్క కరిచింది అనుకో, నాకు ఎర్రి లేవని కుక్క సూది వేసుకోకుంటూనే ఊకుంటావా? ఇది కూడా గంతే. ఇప్పపు సార తాగిన రిమ్మలేస్తుంది, పచ్చిక బెల్లం తోడి పెట్టిన సార తాగిన రిమ్మలేస్తుంది, ఏ సారైనా రిమ్మనే లేస్తుంది. కాబట్టి మా అనిరుద్ధి సారు ఉద్దేశం నీకు చక్కగా అర్థం అయితలేదు. సర్కారే మళ్ళీ సార దుకాణాలు తెరవాలనేది ఆయన అంతర్గతమైన ఉద్దేశం అన్నట్టు. అది ఎవరికి అర్థమవుతలేదు, మాకు అర్థమైంది. జయ అనిరుద్ధ అయితే లెక్క. గంటె గింత అని మాట్లాడితే గర్వ వలుగుతుంది ముసలోడా. అన్ని మూసుకొని చక్కగా ఇంట్లోకి నాడు. ఎందుకు నాడతా? ఇదేమన్నా నీ అయ్యా జాయిరా? నువ్వు కూర్చున్న కుర్చీ నేను ఇడిచిపెట్టేస్తే నువ్వు కూర్చున్నావు. నువ్వు చదువుతున్న వార్తలు మా శివన్ గారు రాసిచ్చిన వార్తలు. ఈ జాగా నా ఇంటి అడుగు జాగా. నువ్వేమైతే నన్ను నడువు అనేందుకు నీరు కలగాలా? అబ్బా ఈ ముసలోడు ఇట్లయితే తినేటట్టు లేడు. మా ముసలిదానికి ఫోన్ చేసి చెప్తేనే చక్కగా అవుతాడు. కానీ అరే సెండ్రు, ఇన్ని వదిలేసాన్ని మన తాగుబోతుల కోసరానికి ఎవ్వరు ఏం ఆలోచించలేదు అనుకున్నారా? కానీ ఆనాటి రోజులు చెప్తారు అన్నట్టు అనిరుద్ధ్ రెడ్డి సారు మన కోసం నడుము కట్టిండ్రా. అది లెక్క. బాబమ్మ అన్నట్టున్నది, బాబమ్మ లెక్కనే కనపడతాను. ఓ ముసలాడా నాకన్నా ముందు ఉరుకుతానా? నేను కూడా తాగాగు. ఇంకెక్కడ ముసలాడు, ముసలి వస్తున్నదని తెలిసి ఆడికెంచి ఎప్పుడో శంగ విల్ల అన్నాడు. అసలుకైతే తెలంగాణలో గుడుంబ గబ్బు ఎన్నడో మాయమైంది. చాలా ఊళ్ళల్లా గుడుంబ కాసేటోళ్ళు అమ్మేటోళ్ళు మళ్ళా దాని జోలికి పోకుండా సర్కార్ గట్టి చర్యలు తీసుకున్నది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అనిరుద్ధ్ సారు ఇప్ప పువ్వు సార ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మళ్ళా ఇప్ప పువ్వు సార నడిపియాలని అసెంబ్లీలో మాట్లాడుతూ అంటున్నాడు. అంటే ఈ లెక్కన చూస్తే రాబోయే రోజులల్లా మళ్ళా ఇప్ప పువ్వు సారనే కాదు,
నల్ల బెల్లంతో చేసే గుడుంబ కూడా తయారు చేసేటోళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంటది. మరి ఎమ్మెల్యే మాటల మీద సర్కారు ఏం ఆలోచన చేస్తుందో ఏం కథనో చూడాలిగా. మొన్న ఐతారం నాడు నడిచిన మ్యాచ్ లా మనోళ్ళు జోర్దార్గా ఆడినరోలా తిరుగులేని ఆటతోటి బయట దేశ పాటగాళ్లకు సుక్కలు చూపెట్టి కప్పు 3వ పారి భారత్ ఖాతాలో జమ చేసిండ్రు. అంతా మంచిగానే ఉన్నది కానీ దునియాతోని కొట్లాడి గెలిచిన కప్పును మన కప్పజెప్పరంటేనే జర్రంతా కలుకుమన్నదుల్లా. డమ్మీ కప్పును గెలిచిన వాళ్ళకిచ్చి అసలు కప్పును పోటీలు పెట్టిన వాళ్ళతో అన్నే ఉంచుకుంటారట. ఈ ముచ్చట తెలవంగానే పానమంతా ఎట్లనో అనిపించింది. కానీ గీది చూసినాక జర్రంతా మనసు నిమ్మలమైందోల్లా. ఎడిటర్ అన్న గదెంత చూపెట్టేగా. ఆగో గిదేంది దగదగ బంగారు రంగుల మెరిసిపోతున్నది. దునియా వరల్డ్ కప్పు ఎండి లెక్క ఎలగాలి గాని తలతల మెరిసిపోతున్నదని పరేషాన్ అవుతున్నారా ఎట్లా? అది దునియా వరల్డ్ కప్ అయితే ఇది క్రికెట్ వీరాభిమాని తయారు చేసిన బంగారు కప్పు అన్నట్టు. ఆంధ్ర దిక్కు కాకినాడ జిల్లా తునిపట్నంలుండే కోటేశ్వరరావుకు క్రికెట్ ఆట అంటే మస్తు ఇష్టమట. ఇక ఆయన చేసే వృత్తితోనే ఆట మీద అభిమానాన్ని చూపెడదామని బగ్గా ఆలోచన చేసిండు. భారత్ కప్పు గెలుతుందని కోటేశన్న దివ్య దృష్టితోటి చూసిండో ఎట్లనో మనసుల ముందుగానే అనుకున్నాడు. 250 మిల్లీగ్రాముల మేలిమి బంగారంతోని గోరంత కప్పును తయారు చేసిండు. అసలు కప్పుకు ఏం గింత తక్కువలేదు. దుర్బినీల చూస్తే ఇదే అసలు కప్పు అనేటట్టున్నది. కోటేశన్న ఈ గోరంత కప్పును తయారు చేసేటందుకు 4 రోజులు కొండంత కష్టం పడ్డాడు. మనసులు అనుకున్నది చేసి దునియా కండ్ల ముంగట పెట్టిండు. ఇక చుట్టుముట్టున్నోళ్లకు ముచ్చట తెలిసేటాలకు వరల్డ్ కప్పుకున్నంత పబ్లిసిటీ కోటేశ్వరన్నకు చేసిండ్రు. సర్కార్లు సాయం చేస్తే ఇసొంటి ఇంకా శానా చేస్తానని మైక్రో ఆర్టును వరల్డ్ కప్ అంతా ఫేమస్ చేస్తానంటున్నాడు. మరి గిన్నిస్ బుక్కోళ్ళు చూస్తే కమ్మలల్ల పేరెక్కించుకునేటోళ్ళు కావచ్చునో ఎట్లనో గాని మరిగా గింత గొప్ప కళాఖండం తయారు చేసినందుకు కోటేశ్వరన్నకు మన జోర్దార్ తరపున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అట్లా నేను ఇసొంటి ఇంకిని తయారు చేసి ఇంకింత పేరెళ్ళాలే సరేనా? చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు. అది ఇష్టంతో 4 రోజులు శ్రమించి టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పేసి తెలుస్తుందని నాకు ముందే ఊహించుకొని 4 రోజులు కష్టపడేది అలా చేసినది వరల్డ్ కప్ నెగ్గడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా నెగ్గిన ఎంత సంతోషంగా ఉందో నేను కూడా అంతే సంతోషంగా ఉన్నాను. ఇలాగే చేయాలని ఉంది. ఇలాగే గవర్నమెంట్ కూడా నాకు ఏదైనా సాయం చేయాలనేది మనం కోరుకుంటున్నాను. రాళ్ళు రప్పలు పొంగే వాగులు దాటి పానాలను లెక్క చేయకుండా సూది మందులు ఇచ్చిన సర్కారు సిబ్బంది ముచ్చట్లను మన జోర్దార్లో ఎన్నో చెప్పుకున్నాం. తువ్వ సక్కగా లేక డోలీల మోసుకుపోయి పానాలను నిలుపుకున్న ముచ్చట్లను ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం. కానీ గీడ మాత్రం తువ్వ మంచిగున్నా వాగులు వంకలు అడ్డం రాకున్నా అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉన్నా సర్కారు సిబ్బందికి తిప్పలు తప్పలేదు. పచ్చి బాలింతకు అరిగోస తప్పలేదు. మరి గట్లెందుకో వార్తలకు పోయి చూద్దాం పండ్రోలా. పాపం గోస అంటే గోస కాదు కదా ఇల్లది. నడవలేక బాలెంతకు ఆమెని దవాఖానకు మోసుకుపోలేక వైద్య శాఖ సిబ్బంది చిన్నగా తిప్పల పడతలేరు కదా. ఈ షేన్లు శెలకలల్లా ఒక్కలు నడుసుడే చాలా కష్టం. అసొంటిది గీ సారోళ్ళు బాలెంతను మోసుకుపోవడంటే చిన్న ముచ్చట కాదు కదా. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలో పనిచేసే డాక్టర్ శ్యామ్ సుందర్ సారు, ఏఎన్ఎంఓలు, అంబులెన్స్ సిబ్బంది, ఆశా వర్కర్లు మారుబాయ్ అనే బాలింత చెరుకువాయి గూడెం కెంచి రిమ్స్ దవాఖానకు పోయేతందుకు అరిగోస వడాల్సి వచ్చింది. తువ్వ సక్కగున్నా అంబులెన్స్ తయారుగున్నా కిలోమీటర్ల రకమానం ఎందుకు తిప్పల పడాల్సి వచ్చిందో గీ డాక్టర్ సార్ చెప్తాడు ఇనుండ్రి. డెలివరీ అయిన ఒక కేసుని రిమ్స్కి తీసుకెళ్లడానికి మేము చేసిన ప్రయత్నం చాలా విలువైనది. అక్కడ ఉన్న ప్రజలకు మూఢనమ్మకాలు ఆచారాలు అధికంగా ఉండడం వల్ల ఆ ప్రజలు మమ్మల్ని ఇంటి వరకు కూడా రానియకుండా ఉంది. మేము ఆ కేసుని వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మా మాట వినలేదు. అయినా బలవంతంగా మేము ఆ కేసుని వాళ్ళ హస్బెండ్కి ఒప్పించి ఆ పేషెంట్ని నచ్చజెప్పి అక్కడి నుంచి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆ రోడ్డు కూడా వాడనీయలేదు. ఆ రోడ్డు వాడనీయకుండా మమ్మల్ని ఆ పొలాలకు వెళ్ళి అటునుంచి తీసుకొచ్చే వరకు తీసుకున్నారు. అయినా పర్వాలేదు అటునుంచే తీసుకొస్తామని చెప్పేసి మా సొంతంగా మేము తీసుకొచ్చి ఆమెని ఆదిలాబాద్ రిమ్స్లో జాయిన్ చేయడం జరిగింది. అగో ఇన్నరా ఇదన్నమాట అసలు ముచ్చట. అన్నున్నా అల్లుని నెత్తి మీద శనంటే గిదే కావచ్చునుల్లా. గీ మారుబాయ్ అనక్కకు రక్తం తక్కువై పానమంతా ఖరాబైందట. పెయ్యంత ఉబ్బిందట. నడిచే పరిస్థితి లేదట. ఇక అటు దిక్కు కొలువు ఎత్తున్న గీ డాక్టర్ సాబోళ్ళు అక్కగోస చూడలేక దవాఖానకు తీసుకుపోవాలంటే బాలింతను దవాఖానకు తీసుకుపోవుడు ఆచారం కాదని అడ్డం పడ్డరట. కట్టు దాటేదే లేదు, పొలిమెర దాటేదే లేదని రివర్స్ అయిండ్రట. ఇట్లిడిచిపెడితే ఆయంత నిండుపానం పోతదని సాల్రు పేషెంట్ ను
ఇంటోళ్లను ఊరోళ్లను మెప్పించిండ్రు. అంత మంచిగానే ఉంది గాని ఊళ్ళకెళ్లి అంబులెన్స్ బండి పోవద్దని అడ్డం పడితే పానం నిలిపేతందుకు ఈ సారోళ్ళు ఇంత గోసపడ్డరు. కింద మీద పడి ఆఖరుకు రిమ్స్ దవాఖానకు పట్టుకపోయిండ్రు. మారుబాయి పానం ఇప్పటికైతే మంచిగానే ఉన్నది. ఈ లాచారాలు పాడుగాను ఆయనతేమన్నా అయితే ఎంత పరిశాన్ అయ్యేది ఏం కథ. గుర్రాన్ని చెరువు గట్టుకు తీసుకుపోవుడు మన వంత అవుతుంది గాని నీళ్లు దాగిచ్చుడు మన తరం అవుతుందా చెప్పుండ్రి. ఈ కంప్యూటర్ల కాలంలో కూడా ఎనుకట ఆచారాలు అడ్డగోలు మూఢనమ్మకాలను నమ్ముకుంటే ఎట్లా చెప్పుండ్రి. అంబులెన్స్ నే ఊర్లోకి రావద్దన్నారంటే వీళ్ళు ఏ కాలంలో బతుకుతున్నారో చూడుండ్రి. సర్కార్ పెద్దలు పెద్ద ఆఫీసర్లు సౌకర్యాలతోని పాటుగా మూఢనమ్మకాలతోని మూసుకుపోయిన ఊరి జనాల కళ్ళను తెరిపిస్తే మంచిది మరి అని అనుకోబట్టిండ్రు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.